రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న పుష్ప 2 సినిమా అనంతపురం జిల్లాలో మరో ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటన మరవక ముందే మరో విషాదం జరిగింది. రాయదుర్గంలో ఊడేగోళెం గ్రామానికి చెందిన మదనప్ప కేబీ ప్యాలెస్ థియేటర్ లో పుష్ప సినిమా చూసేందుకు వెళ్లాడు. కాగా సినిమా షో ప్రారంభానికి ముందే థియేటర్ వద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మదనప్ప మరణించాడు. మృతదేహాన్ని తరలించేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నించగా తమకు న్యాయం జరిగే వరకు కదలమని బంధువులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో థియేటర్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మా పిల్లోడు 7 గంటలకు వచ్చిన టౌన్కి ఏదో పని పోయినాడు. ఇక్కడ వచ్చి సినిమాలో 8:30 మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు కూడా చచ్చిపోయిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు అయినా కానీ సినిమా థియేటర్లో నడిపిస్తున్నారు. వీళ్ళు కూడా భార్య ఎత్తని చెప్తున్నారు. పోలీసులు కూడా మేమైతే చెప్పలేదు. మాకు న్యాయం చేసేంత వరకు నేను మాత్రము భార్య ఎత్తినాను. అనుమానం సార్ కొట్టి సంబంధం తెలుసు మాకు అనుమానం సార్. దానికనే మేము చెప్పిన చేస్తారు కూడా సీసీ కెమెరా ఓపెన్ చేయండి, లేదు పొద్దున్న చేస్తాం అట్లా చెప్తున్నాం సార్. చెప్తున్నాడు మా మొత్తానికైతే మాకు న్యాయం కావాలి సార్. ఇసుక రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న పుష్ప 2 సినిమా అనంతపురం జిల్లాలో మరో ప్రాణాన్ని బలిగొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఈ మృతుడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అతని బంధువులు ఏమంటున్నారు? అసలు ఏం జరిగింది అక్కడ? సునీత, అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రదర్శిస్తున్నటువంటి పుష్ప 2 సినిమాకు చూసేందుకు వెళ్లి ఒక వీరాభిమాని మృతి చెందారు. సినిమాకు షో ప్రారంభానికి ముందే థియేటర్ వద్ద కొంత తోపులాట గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలతోనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా రాయదుర్గం పట్టణంలోని 74 ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప రాయదుర్గం పట్టణంలోని కేబీ ప్యాలెస్ థియేటర్ లో పుష్ప సినిమా చూసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే టికెట్ల మధ్య కొంత గొడవ జరిగినట్లుగా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. అయితే టికెట్లు తీసుకొని సినిమా హాల్లోకి పోయిన తర్వాత సినిమా హాల్లోనే సినిమా చూస్తూ మృతి చెందడం జరిగింది. అయితే సినిమా అయిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తున్నప్పటికీ ముద్దానప్ప అట్లనే సీట్లోనే పడుకోవడం గమనించినటువంటి ఆ థియేటర్ సిబ్బంది అతన్ని లేపే ప్రయత్నం చేస్తారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించి అతన్ని బయటికి తీసుకొచ్చారు. మరి థియేటర్ బయట బంధువులందరికీ అప్పటికే అక్కడికి చేరుకోవడంతో పెద్ద ఉద్రిక్తత వాతావరణము నెలకొంది. థియేటర్ వద్ద తమ బంధువులందరూ కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మృతిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మరి పోలీసులు వారికి సర్ది చెప్పడంతో ప్రస్తుతం అక్కడ గొడవ అంతా సద్దుమణిగింది. అయితే ఏది ఏమైనా ఒక సినిమా చూడడానికి అక్కడ వెళ్ళినటువంటి ఒక అభిమాని చనిపోవడం చాలా అత్యంత బాధాకరమైన విషయమే. అయితే దీని మీద విచారణ చేస్తామని చెప్పేసి పోలీసులు ఓవైపు చెబుతున్నప్పటికీ తమకు న్యాయం అయితే జరిగే పరిస్థితి కనిపించలేదని చెప్పేసి మరోవైపున బంధువులు ఆరోపిస్తున్నారు. రామాంజనేయులు, మరోపక్క అటు పోలీసులు అక్కడ గొడవని సద్దుమణిగించినప్పటికీ అటు థియేటర్ యాజమాన్యం ఏమంటుంది ఈ విషయంలో? ఇప్పుడు బయట జరిగినటువంటి గొడవ అయితే ఇది కాదు. ఈ గొడవకి మాకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన థియేటర్ లో టికెట్ తీసుకొని లోపలికి వచ్చాడు, లోపల సినిమా చూశాడు, చూస్తున్నట్టుగానే చనిపోయినాడు. అయితే ఈ మరణానికి థియేటర్ కి సంబంధించి ఎలాంటి సంబంధము లేదు. మరి ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదని చెప్పేసి థియేటర్ సిబ్బంది యాజమాన్యము వైపు చెబుతున్నప్పటికీ బంధువులు అక్కడ గొడవ జరిగింది, టికెట్ల విషయంలోనే గొడవ జరిగింది, కొంత థియేటర్ సిబ్బంది కూడా కొంత దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి బంధువులు ఆరోపించారు. మరి థియేటర్ లో నెక్స్ట్ సినిమా కూడా ఆడుకోకుండా కూడా అక్కడ ఆపేశారు. అయితే దీని మీద మాత్రం పోలీసులు కొంత విచారణ చేపట్టిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.